ఎస్టర్డే మనం ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్, యాడ్ కాపీస్, అలాగే మనము అదర్ కాన్సెప్ట్స్ కూడా మనము అనలైజ్ చేసినాం అన్నట్టు. ఓకే, జస్ట్ అనాలిసిస్ మాత్రమే అయ్యింది. సో శైలజ, మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం వస్తుంది, ఒకసారి మ్యూట్ చేసుకోండి. సార్ అర్థం కాలే. మ్యూట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, కొంచెం మ్యూట్ చేసుకోండి ఓకే. అంట. ఓకే, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక సర్చ్ క్యాంపెయిన్ అనేది డిఫరెంట్ ఇండస్ట్రీకి డిఫరెంట్ లాగా ఉంటుంది. ఓకే, బట్ మనము ఎన్ని ఇండస్ట్రీస్ ని మన అసైన్మెంట్ లో నోట్ చేసుకుంటామో, అనాలిసిస్ చేస్తామో, అంత నాలెడ్జ్ మనకు వస్తుంది. ఇప్పుడు మనము మన సెషన్ మొత్తం మనం ఎట్లా వెళ్తున్నాము, ఒక లైవ్ ప్రాజెక్ట్ పైనే మనము డిస్కషన్ ప్లస్ యాక్టివిటీస్ ప్లస్ ప్రాక్టీస్ అనేది వెళ్తుంది. ఓకే, అఫ్ కోర్స్ ప్రాక్టీస్ అనేది ఇక్కడ మనం క్లయింట్ ప్రాజెక్ట్ పైన మనం చేయము, ఎందుకనంటే మనకు సబ్జెక్ట్ రావాలా కదా. అందుకు వన్స్ మీరు సేమ్ యాక్టివిటీస్ మన ఏదైతే అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకుంటామో మన గూగుల్ జీమెయిల్ ఐడితో, దాంట్లో మనము ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, బట్ ఏంటి అంటే కాన్సెప్ట్స్ మనము దీంట్లో అన్ని మనము వింటూ ఉంటాము, ఇవంతా లైవ్ డేటా వస్తూ ఉంటుంది. ఓకే, ఆన్ డైలీ బేసిస్ మనకి ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది ఏంటి, ఓకే, ఇవే మనకు తెలియాలన్నట్టు. ఇవి తెలిస్తే జాబ్ డన్. ఓకే, మనము సింగిల్ హ్యాండెడ్ తో అదర్ క్లయింట్స్ ప్రాజెక్ట్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు. సేమ్ మెథడ్సే మీరు కూడా మీ బిజినెస్ లో అప్లై చేసుకోవాలి. ఓకే, వెన్ వి కమ్ టు సర్చ్ క్యాంపెయిన్స్, ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేది మనము కవర్ చేయాలి. ఓకే, యాక్చువల్ గా మనము ఇంకా కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి కవర్ చేయాల్సింది. ఓకే, 1 by 1 మనము చూసేస్తాం. క్విక్ రీక్యాప్ ఏంటి అని అంటే, ఎస్టర్డే వన్స్ మనము క్యాంపెయిన్ ఆల్రెడీ దీంట్లో సెటప్ అయ్యింది. ఓకే, బట్ ఏంటి అని అంటే వి డిస్కస్డ్ అబౌట్ ద యాడ్ కాపీస్ అన్నట్టు. ఓకే, హెడ్లైన్స్. ఓకే, మన శైలజ కూడా ఎస్టర్డే ఉన్నారు. ఓకే, మనము డిస్కస్ చేసి, ఓకే, ఒక హెడ్లైన్ ఏంటి, H1, H2, H3, ఓకే, అలాగే H1 to H15. ఇన్ ద సేమ్ వే D1, D2, D3, D4, that is description 1, 2, 3, 4. Okay, in the same way URL path. Okay, URL path 1, path 2. In the same way add group name. Okay, also status, pause అయిందా, ఎనేబుల్ ఉందా, ఓకే, ఎలిజిబుల్ కాదా, స్టేటస్ రెస్పాన్స్, ఎనేబుల్ అయిందా, పాజ్ అయిందా క్యాంపెయిన్. ఓకే, అలాగే యాడ్ స్ట్రెంగ్త్. ఓకే, ఈ మెట్రిక్స్ అన్ని ఎక్కడ దొరికినాయి సార్ అని అంటే, మనకు ఎక్కడ దొరకలేదు, అన్ని గూగుల్ యాడ్స్ లోనే ఉంటాయి. ఆ గూగుల్ యాడ్స్ లో మనం ఏం చేస్తాము అని అంటే, డౌన్లోడ్ చేసుకున్నాక ఒక రిపోర్ట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన రిపోర్టే మనం డౌన్లోడ్ చేసి అక్కడ ఎక్సెల్ షీట్ లో మెన్షన్ చేసి ఆ పారామీటర్స్ అనలైజ్ చేసినాం అన్నట్టు, అంతే. ఓకే, ఇది క్విక్ రీక్యాప్. అలాగే ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ లో ఏవైతే ఉన్నాయో, ఫైనల్ యూఆర్ఎల్ అంట, డిస్ప్లే పాత్ అంట. ఓకే, క్విక్ గా ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ డిస్ప్లే పాత్ తీసేస్తే ఇక్కడ కనపడదు, చూడండి, ఎగ్జాంపుల్ కనపడలే. ఓకే, అదే Ctrl+Z కొట్టి మళ్ళీ ఇది చేస్తే ఇప్పుడు మళ్ళీ కనపడుతుంది కాలేజ్. ఓకే, అది అన్నట్టు డిస్ప్లే పాత్ స్పెషాలిటీ. ఓకే, అలాగే మనము ఒక H1, H2, H3 ఇలాగా 15 హెడ్లైన్స్, ఈచ్ హెడ్లైన్ కి 15, ఈచ్ హెడ్లైన్ కి 30 క్యారెక్టర్స్ లిమిట్ ఉంటుంది. ఓకే, అదే 30 క్యారెక్టర్స్ ఎక్సీడ్ అయితే మళ్ళీ మనకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎర్రర్ ఎలాంటి వస్తుంది అని అంటే, చూడండి, వాల్యూ టూ లాంగ్. ఓకే, అలాంటి ఎర్రర్ వస్తుంది. అందుకనే బిలో 30 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ ఆల్సో కీప్ ఇన్ మైండ్, మనము కొన్ని వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఆ వర్డ్స్ చాలా ఉంటాయి. ఓకే, అవన్నీ మనము నేర్చుకోలేం. ఓకే, బై ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మనం ఏం చేయాలంటే, బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ సెక్టర్ బట్టి అక్కడ ఏమి ఎర్రర్ వస్తుంది అని నేను మళ్ళీ ఒక లింక్ కూడా పెడతా, కమ్యూనిటీ లింక్. అక్కడ మనకు చూపించేస్తుంది ఇలాంటి వర్డ్స్ నీ యాడ్ కాపీలో ఉండకూడదు. ఓకే, అది పాలసీ వయోలేషన్స్ కింద వస్తుంది. ఓకే, ఎలాంటి వయోలేషన్స్ వస్తాయి అంటే, నా ఎక్స్పీరియన్స్ లో
పెద్ద పెద్ద కంపెనీస్, ట్రేడ్ మార్క్ కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి కంపెనీస్ వాళ్ళు రిజిస్టర్ చేసింటారు ఎవరి దగ్గర, గూగుల్ యాడ్స్ వాళ్ళ దగ్గర. ఆ గూగుల్ యాడ్స్ వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసినప్పుడు మనము ఆ నేమ్స్ అనేది యూజ్ చేయకూడదు. చేసినట్టయితే మనకు అది యాడ్ అప్రూవ్ అవ్వదు, పాలసీ వయలేషన్స్ కింద వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి డిఫరెంట్ డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. డోంట్ ట్రై టు లెర్న్ ఆల్ ద కంట్రీ పాలసీస్. ఆ కంట్రీ పాలసీస్ అన్ని నేర్చుకుంటే మన ఏజ్ కూడా అయిపోతుంది. ఓకేనా? అందుకని అన్ని కంట్రీ పాలసీస్ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది సబ్జెక్ట్. వన్స్ మన దగ్గర సబ్జెక్ట్ ఉంది అని అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనము ఏదైనా క్లయింట్, ఏదైనా కంపెనీలో మనము చేసినప్పుడు వాళ్ళకి యాడ్స్ అనేది ఎలా అప్రూవ్ అవుతాయి ఏంటి అనేది తెలుసుకుంటే చాలు. ఓకే. అండ్ మ్యాండేటరీగా 3 హెడ్లైన్స్ ఆర్ వెరీ వెరీ మ్యాండేటరీ. ఓకే. 3 హెడ్లైన్స్ చూడండి. రిక్వైర్డ్ 6-7 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండే చెప్పానా? అప్పుడు మనకు ఇవన్నీ ఏం లేవు. 15 హెడ్లైన్స్ అవి ఇవన్నీ ఏం లేవు. 3 హెడ్లైన్సే. ఓకే. 3 కూడా కాదు, 2 హెడ్లైన్సే. తెలుసా? 2 హెడ్లైన్సే యాడ్. 3 హెడ్లైన్స్ కూడా లేవు. మళ్ళా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినారు గూగుల్ యాడ్స్ వాళ్ళు. 3 హెడ్లైన్స్ పెట్టినారు. ఎప్పుడు? 7-8 ఇయర్స్ బ్యాక్. ఓకే. మళ్ళా 1 బై 1 ఇంకా సీమ్‌లెస్ చేయాలి. అంటే ఈజీగా చేయాలి యూజర్స్‌కి అని వాళ్ళు చాలా అంటే చాలా కట్ చేసినారు అన్ని. ఓకే. మనకు మాన్యుయల్ బిడ్డింగ్, ఓకే, చాలా ఆప్షన్స్ ఉండే. బట్ అది చాలా టఫ్ ఉండే. చెప్తున్నా గదా! ముందు గూగుల్ యాడ్స్ నేర్చుకోవటము చాలా టఫ్. ఓకే. ఇప్పుడు గూగుల్ యాడ్స్ నేర్చుకోవటము చాలా ఈజీ. బట్ స్ట్రాటజిక్ వేలో మనము నేర్చుకోవాల. అంతే. ఓకే. ఆ! ఇప్పుడేంటి అంటే 15 హెడ్‌లైన్స్ ఉంటాయి. వన్స్ 15 హెడ్‌లైన్స్ అయినాక నెక్స్ట్ 4 డిస్క్రిప్షన్స్ ఉంటాయి. 4 డిస్క్రిప్షన్స్ అయినాక ఇమేజెస్. ఓకే. చిన్న చిన్న బొమ్మలు అప్‌డేట్ చేయాల. ఇంతే ఉంటుందది. ఓకే. సో, 1:1 రేషియోలో ఆర్ స్క్వేర్ ఫార్మాట్‌లో 250:250 దీంట్లో మనం చేసేసినాము అనంటే ఆ ఇమేజెస్ మనకు కనపడతాయి. ఎక్కడ కనపడతాయి సార్ అనంటే, ఎవరైనా కీవర్డ్ టైప్ చేస్తే గూగుల్‌లో ఆ యాడ్‌కి నీ యాడ్ అందంగా కనపడాలి అనంటే ఆ ఇమేజ్ అనేది వస్తది. ఓకే. అది బ్యూటిఫికేషన్ ఆఫ్ యాడ్. కొంచెం మనము ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాం. ఓకే. కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేయటం వల్ల మనకు బ్యూటిఫుల్‌గా కనపడుతుంది మన యాడ్ అనేది. అప్పుడు బ్యూటిఫుల్‌గా కనపడినప్పుడు క్లిక్ చేస్తారు మన యూజర్స్. ఏ యూజర్స్? మన టార్గెటెడ్ యూజర్స్. ఓకే. అందుకనే ఇమేజెస్ అన్ని మనము రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే బిజినెస్ నేమ్ అండ్ లోగో. దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇంకొక పాయింటర్ కూడా యెస్టర్‌డే మనము డిస్కస్ చేసినాం. అది ఎనీవేస్ మీరు రికార్డింగ్‌లో చూస్తారు కాబట్టి మళ్ళీ మీరు రెఫర్ చేసినప్పుడు జస్ట్ అకౌంట్ వెరిఫై చేయాలి. ఓకే. ఏదైనా మనము అకౌంట్స్ రన్ చేస్తాం. స్టార్టింగ్‌లో వచ్చేస్తుంది అకౌంట్, ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 3, 4 మంత్స్, 5 మంత్స్ అట్లా అయినాక మన అకౌంట్ స్పెండ్ అయ్యే కొద్దీ మనము వెరిఫై చేయాలి. వెరిఫై అంటే ఏం చేయాలి? మన పాన్ కార్డ్, మళ్ళా జీఎస్టీ నంబరు ఇవన్నీ ఉంటే ఎవరు అమౌంట్ పే చేస్తున్నారు, ఈ పేయీ డీటెయిల్స్ కూడా మనము అన్ని వెరిఫై చేస్తే అప్పుడు కంప్లీట్ వెరిఫై అయిపోతుంది మన అకౌంట్. ఓకే. అప్పుడు మన బిజినెస్ నేము, మన లోగో కూడా సార్ 1 ఇక్కడ సెకండ్ సార్. చూపిస్తుంది. తేజ. సార్ ఇప్పుడు జీఎస్టీ నెంబర్ లేకపోతే మనం ఎలా సార్ మరి? పాన్ నంబర్ అప్డేట్ చేసేసేయి. ఓకే. ఓకేనా? పాన్ నంబర్ అప్డేట్ చేసేసేయి. నార్మల్ నీది అప్డేట్ చేసినా ఓకే. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకే. మళ్ళీ మనము వి ఇన్‌కేస్ కెన్ ఇప్పుడు టాక్ కంపెనీకైతే కంపల్సరీ మనము జీఎస్టీ డీటెయిల్స్ ఇవ్వాలి. మ్యాండేటరీ. ఓకే. వి కెన్ ఆల్సో యాహ్! ఓకే. టాక్ విత్ ద గూగుల్ యాడ్స్ కస్టమర్ కేర్. ఇలాగా పర్సనల్ అకౌంట్ ఓకే. నాది. నా దగ్గర జీఎస్టీ నంబర్ లేదు అనంటే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. యాహ్! సార్? ఓకే. థాంక్ యూ. ఆ! సార్ నాకొక డౌటొచ్చింది. శైలజ చెప్పు. నా అకౌంట్ ఉంది సార్. ఇప్పుడు నా అకౌంట్‌లో క్లయింట్‌ది నాది చెయ్యొచ్చా? యాడ్ రన్ చేయొచ్చా? లేదు అనంటే క్లయింట్‌కి సెపరేట్‌గా లాగిన్ అవ్వి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలా? గుడ్ క్వెషన్. ఈ క్వెషన్ ఎట్లొచ్చింది నీకు? అంటే నాకు డౌటొచ్చింది సార్. అంటే ఇప్పుడు ఓకే. లేదు, జస్ట్ కిడ్డింగ్. ఓకే. గుడ్ క్వెషన్. ఇది ఏంటి అనంటే ఇప్పుడు నీ దగ్గర లాగిన్స్ ఉన్నాయి. బానే ఉంది. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఇంకొక అడ్వాన్స్ కాన్సెప్ట్ ఒకటొస్తుంది. ఏంటి అనంటే మేనేజర్ అకౌంట్.
ఓకే. ఓకే. ఈ మేనేజర్ అకౌంట్ ఏంటి అనంటే, ఈ మేనేజర్ అకౌంట్‌లో క్లయింట్ దగ్గర అకౌంట్ ఉంది అనంటే, ఎగ్జాంపుల్ ఉంది అనంటే, హ్మ్. నువ్వు లాగిన్స్ తీసుకోకుండా నీ మేనేజర్ అకౌంట్ నుంచి జస్ట్ యాక్సెస్ నువ్వు పంపించేస్తే ఒక ఓటీపీ అంటే వెరిఫై లాగా. ఆ వెరిఫై ఓకే. వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ నీ అకౌంట్‌లో కనపడతాయి. ఓకే. ఓకే. సో, ఫేస్‌బుక్‌లో ఆ! నేను యాక్సెస్ చేస్తే యాడ్, చేస్తారు కదా! యాడ్ మేనేజర్ ఎలాగైతే ఉంటుందో ఆ! ఫేస్‌బుక్‌లో ఇక్కడ కూడా మేనేజర్ అకౌంట్ అని ఒకటి అప్లై చేయాల. అది ఓకే. అంత ఈజీగా రాదు గూగుల్ యాడ్స్‌లో. చెప్తున్నా గదా! ప్లాట్‌ఫార్మ్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. ఓకే. ఓకే. ఆ! వన్స్ ఇప్పుడు క్లయింట్ దగ్గర అకౌంటే లేదు. నువ్వే రన్ చేయాలా అనుకో. హ్మ్. ఇప్పుడు నువ్వే రన్ చేయాలా అంటే ఇక్కడ మళ్ళీ ఆహ్, వెరిఫై చేయాలా గదా! అవును. మళ్ళా అమౌంట్ ఎలాగా? మళ్ళా డీటెయిల్స్ చేయాలి గదా! కొంతమంది ఇవ్వరు. అప్పుడు నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే. ట్రస్టెడ్ క్లయింట్ అనుకో, నీ అకౌంట్‌లో నువ్వు లాగిన్స్ క్రియేట్ ఆ! చేసి ఇది నో ప్రాబ్లమ్. చేసేయొచ్చు. ఆ! లేదు అనంటే ఒక లాగిన్ ఐడీ స్పెసిఫిక్‌గా ఆ క్లయింట్‌కే మీరు క్రియేట్ చేసేసేయండి. క్రియేట్ చేసేసి ఆ లాగిన్ డీటెయిల్స్ ఆ క్లయింట్ కోసమనే పెట్టండి. ఇంక మళ్ళా వేరేవేవి కానీ యాడ్ చేయొద్దండి. అండ్ ఇప్పుడు వాళ్ళ లాగిన్స్ రావాలి అనంటే వాళ్ళ జీమెయిల్ ఐడీ ఇవన్నీ తీసుకొని నేను వాళ్ళకొకటి క్రియేట్ చేయాలా సార్ నేను గూగుల్ యాడ్స్ అకౌంట్? అవునవును. హ్మ్. వాళ్ళకిప్పుడు అకౌంట్ కావాలి అనంటే ఒక గూగుల్ యాడ్ అకౌంట్ మీరు క్రియేట్ చేయాల్సిందే. ఓకే. వాళ్ళ క్లయింట్‌కి నేను క్రియేట్ చేయాలి. చేయాలి. అది మీరు మెయింటైన్ చేయాలి. ఓకే. ఓకే. అప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఆ వెరిఫికేషన్ అన్నీ వచ్చినప్పుడు మళ్ళా ఇక్కడ ఇది బిజినెస్ నేమ్, హ్మ్. లోగోస్ ఇవన్నీ అప్రూవ్ అవ్వాలి అనంటే అప్పుడు మీరు క్రెడెన్షియల్స్ ఇవన్నీ తీసుకోవాలి. వెరిఫై చేయాల్సి యెస్. ఓకే. యెస్. వెరిఫై చేయాల్సిందే. అప్పుడు వాళ్ళ జీఎస్టీ, వాళ్ళ పాన్ ఈ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయాల అకౌంట్‌లో. ఓకే. ఓకే. ఓకేనా? ఆ! ఓకే. అది గుడ్ క్వెషన్. ఆ క్వెషన్ కూడా నోట్ చేసుకోండి. ఓకే. ఓకే. ఆ! సో, సైట్ లింక్స్. సైట్ లింక్స్ ఇది కూడా మనము డిస్కస్ చేసినామన్నట్టు. సైట్ లింక్ అంటే ఇక్కడ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ క్లికబుల్ ఉంటుంది. ఓకే. క్లిక్ చేసినా కానీ పైసలు అంటే అమౌంట్ కట్ అయితది. ఓకే. నెక్స్ట్ మోర్ అసెట్ టైప్ ఇది కొన్ని ఉన్నాయి. కొన్ని డిస్కస్ చేసినాం యెస్టర్‌డే. బట్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. ఓకే. అది ఈరోజు వన్ సెషన్‌లో సెకండ్. మనము ఈ డిస్కస్ సైట్ లింక్స్ చేస్తాం. గురించి ఒకసారి చెప్పరా? ఆ! సైట్ లింక్స్ ఏం లేదు. ఇదేంటి అనంటే ఒక యాడ్ వస్తుంది. మనము మన యాడ్ ర్యాంక్ అని ఇంకొక ఫ్యాక్టర్ వస్తుంది మనకు. ఓకే. అది ఎక్కడొస్తుందంటే క్వాలిటీ స్కోర్‌లో వస్తుంది. యాడ్ ర్యాంక్ మనకు పెరగాలి అనంటే మన క్వాలిటీ స్కోర్ బెటర్‌గా ఉండాలి. క్వాలిటీ స్కోర్ బాగా ఉండాలి అనంటే కొన్ని మెట్రిక్స్ మనము అచీవ్ అవ్వాలి. ఆ మెట్రిక్స్ ఏంటి అనంటే కొన్ని మెట్రిక్స్ మనము యాడ్ చేయాలి. దేనికి? మన యాడ్ అందంగా కనపడాలి అనంటే. అంటే బ్యూటిఫుల్‌గా బాగా కనపడాలి. హైలైట్ అవ్వాలి అనంటే గూగుల్‌లో. అప్పుడు మనం ఏం చేస్తాము అనంటే అడిషనల్ ఎలిమెంట్స్, అసెట్స్ మనము యాడ్ చేస్తాం. ఆ అసెట్స్‌లలో ఏంటి అనంటే సైట్ లింక్. సైట్ లింక్ అనేది క్లికబుల్ ఉంటుంది. క్లికబుల్. ఓకేనా? ఇప్పుడు చూడు ఇక్కడ బ్లూ కలర్‌లో ఉందా? బ్లూ కలర్‌లో ఉంటే క్లికబుల్ అయితది. ఓకే. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది. ఏ కలర్‌లో ఉంది? బ్లాక్ కలర్‌లో ఉంది. అది క్లికబుల్ అవ్వదు. ఓకేనా? అదే ఇక్కడ ఇంకొకటి బ్లూ కలర్ ఉంది. ఓకే. ఇది క్లికబుల్ అయితుంది. అప్పుడది అమౌంట్ అనేది నీ అకౌంట్ నుంచి కట్ అయితుంది. అకౌంట్ అంటే గూగుల్ యాడ్స్ అకౌంట్ నుంచి కట్ అయితుంది. ఓకే. ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ ఓకే. అండర్ 10,000 రూపీస్. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే. హ్మ్. ఇక్కడ చూడండి. ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉందా? ఓకే. స్పాన్సర్డ్ వాళ్ళు ఇచ్చేసినారు. ఓకే. ఇప్పుడు దీనిపైన నేను మౌస్ ఓవర్ చేసినానంటే జాగ్రత్తగా వినాలి. ఓకే. స్క్రీన్ కనబడుతుందా? లేదా జూమ్ చేయనా? కనిపిస్తుంది సార్. ఆ! ఓకే. ఇప్పుడు ఇక్కడ మొబైల్‌లో ఇక్కడ నేను అప్డేట్ చేసిన ఇక్కడ మౌస్ ఓవర్ చేసినాను అంటే ఇది క్లికబుల్. అంటే ఇప్పుడు నేను క్లిక్ చేసినాను అంటే డబ్బులు కట్ అయితాయి. ఎవరికి? అమెజాన్‌కి. ఓకే. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా కొన్ని బటన్స్ వస్తాయన్నట్టు. ఏంటి అంటే బ్లూ కలర్‌లో. అది కూడా మౌస్ ఓవర్ చేస్తే క్లికబుల్ అయితది. ఓకే. అప్పుడు దానికి కూడా అమౌంట్ కట్ అయితుంది. చూడండి ఇక్కడ స్టార్ రేటింగ్ ఇవన్నీ బ్యూటిఫికేషన్. ఓకే. ఇప్పుడు యూజర్స్‌కి తెలియదు గదా! ఇది యాడా? లేదంటే పెయిడ్ యాడా? లేదంటే ఆర్గానికా? ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ఆహ్, తెలియదు కాబట్టి వాళ్ళకి తెలీదన్నట్టు.
ఓకేనా? వాళ్ళేం చేస్తారు, ఫస్ట్ వచ్చింది కదా, క్లిక్ చేసేసేయ్, వెళ్ళిపోదాం, తీసేసుకుందాం, కొనేద్దాం అని ఇట్లుంటారన్నట్టు. ఓకే. అలాగా మనము బ్యూటిఫై చేసుకోవాలి మన యాడ్‌ని. ఓకే. ఎంత బ్యూటిఫై మనం చేసుకుంటే అంత మనకు పైన చూపిస్తుంది. మళ్ళీ మనకు సీటీఆర్ పెరుగుతుంది గదా! ఇప్పుడు ఈ యాడ్‌కి, ఈ యాడ్‌కి డిఫరెన్స్ చెప్పండి. ఈ యాడ్ చూడండి. అంటే అగైన్ డిపెండ్స్ ఆన్ కీవర్డ్. ఓకేనా? ప్రతి ఒక్క యాడ్ ఇలాగే రావాలని రూల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ రూల్‌లోనే లేదు. ఓకే. మనం గూడా సార్ అన్నీ నాకిట్లే రావాలి సార్ అని అనుకోకూడదు. ఓకేనా? అది డిపెండ్స్ ఆన్ సీటీఆర్, డిపెండ్స్ ఆన్ యూజర్ బిహేవియర్, చాలా మెట్రిక్స్ మనము అనలైజ్ చేసుకోవాలన్నట్టు. ఓకే. ఆ! అండ్ గూగుల్ అల్గోరిథం కూడా. గూగుల్ యాడ్స్ అల్గోరిథం. ఆ! ఇప్పుడు ఈ యాడ్ ఉంది. దీనిపైన ఇప్పుడు ఈ యాడ్‌కి, ఈ యాడ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఈ యాడ్‌కి, ఈ యాడ్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే, ఇది చూడండి స్టార్ రేటింగ్ ఉన్నాయి. ఓకేనా? రేటింగ్ ఫర్ Amazon.in 4.6, 909 రివ్యూస్, యావరేజ్ డెలివరీ టైమ్ 1-2 డేస్. ఓకే. శైలజ, నిన్న మనం చూసినాం. ట్రస్టబుల్ పాయింట్స్. ఆ! నిన్న చూసినాం గదా! ఎక్కడ అదే డిఫరెంట్ ఇండస్ట్రీకి వేరీ అయితుంది. అందుకనే అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ యాడ్ చూడండి. ఈ యాడ్ జస్ట్ ఒక లైనే ఉంది డిస్క్రిప్షన్‌లో. ఇక్కడ 2 లైన్స్ ఏమో వచ్చేసినాయి. ఇప్పుడు యూజర్స్ దేనిపైన క్లిక్ చేస్తారు? యూజర్స్ ఫస్ట్ యాడ్ పైనే క్లిక్ ఫస్ట్ యాడ్. చేస్తారు. ఎందుకనంటే ఇది బాగుంది గదా! అట్రాక్ట్ అయితారు గదా! అదే గదా కావాల్సింది. అడ్వర్టైజ్‌మెంట్ అంటే అంతే. అట్రాక్ట్ అవ్వాల. ఓకేనా? సో, ఈ యాడ్ కూడా బానే ఉంది. బట్ ఏంటి అనంటే, అనుకున్నంతగా గూగుల్ అనేది చూపించలేకపోయింది. వాళ్ళు ఇచ్చిండొచ్చు. ఎవరు? ఈ పర్టిక్యులర్ పర్సన్. అంటే ఈ పర్టిక్యులర్ కంపెనీ బ్యాక్ ఎండ్‌లో ఇచ్చిండొచ్చు. బట్ ఏంటి అంటే, గూగుల్ కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటుంది. ఆ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు దాన్ని బట్టే మనకు గూగుల్‌లో యాడ్ అనేది చూపిస్తుంది. ఓకే. మళ్ళీ మనము ఇంకొక పాయింట్, మన మైండ్‌సెట్ ఎట్లుంటుంది అనంటే, ఈ ఈ ఈ ఈ ఈ కాంపిటీటర్ చేయట్లేదు. మనం రీచ్ ఔట్ అయిదాము. ఓకే. మనకు ప్రాజెక్ట్ వచ్చేస్తుంది అని మన మైండ్‌సెట్ అట్లా అనుకుంటాం. బట్ అది కంప్లీట్‌లీ రాంగ్ అన్నట్టు. వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ బేస్డ్ ఆన్ గూగుల్ పారామీటర్స్ చూపించొచ్చు, చూపించకపోవచ్చు. ఓకేనా? బట్ మనము మన చేతిలో అస్త్రాలున్నాయి. మన అస్త్రం ఏంటి? గూగుల్ యాడ్స్, డాష్‌బోర్డ్ ఉంటుంది. మనకు తెలిసినంత మనము దీంట్లో యాడ్‌లో మనము పెట్టాలి. ఓకేనా? అది బ్యూటిఫై చేయాలి మనం యాడ్. అది టాస్క్‌లు. ఓకే. ఆ! ఇక్కడ అసెట్స్, మోర్ అసెట్స్ ఎలా ఉంటుందనంటే ఇంకొకటి మన తేజకి చూపించలా. ఏది? ఆ! ఇప్పుడొస్తాయి చూడండి. ఆహ్, లోన్స్, హౌ కెన్ ఐ గెట్ ఏ లోన్? ఎగ్జాంపుల్. ఆ! తేజ, మై డియర్ తేజ, ఇక్కడ చూడు. అప్పుడే సార్. అడిగినావు గదా! సైట్ లింక్స్ ఎలా ఉంటాయని. ఇక్కడ చూడు, ఇది క్లికబుల్. నేను మౌస్ ఓవర్ చేస్తున్నా చూడు. చూడు, అప్లై ఫర్ పర్సనల్ లోన్ ఓకే. మౌస్ ఓవర్ చేస్తున్నా చూడు. ఇప్పుడు ఇది సై ఓకేనా? సైట్ లింక్ ఇలాగా. ఓకే. వీళ్ళేం చేసినారు, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఎక్కడికెళ్తుంది? యాడ్‌కెళ్తుంది. చూసినావా? వీళ్ళది బ్యూటిఫైగా బాగుంది. పైనొస్తుంది గదా! ఇన్ ద సేమ్ వే ఇవన్నీ రావట్లేదన్నట్టు. మేబీ వాళ్ళు పెట్టిండొచ్చు. ఓకే. బట్ బేస్డ్ ఆన్ ద సీటీఆర్. ఇది వన్ డేలో రాదు. అది గూడా చెప్తాను. వన్ డేలో రాదు. ఆప్టిమైజేషన్ సీక్రెట్స్ అని కొన్నుంటాయి. అది నేను షేర్ చేస్తా. ఓకే. సార్ మీకు ఇది అప్లై ఆప్టిమైజేషన్ పర్సనల్ లోన్ ఉంది కదా సార్, ఇది సైట్ లింకా లేకపోతే ఇది ఏంటిది? సైట్ లింకే. ఓకే. ఇదేంటి అనంటే 2 సైట్ లింక్స్ పిక్ చేసుకొనింది. ఓకే. ఓకేనా? యూజువల్లీ మనము ఎన్ని ఇయొచ్చు? చాలా 4. ఇయొచ్చు. ఓకే. ఇక్కడ చాలా. చూడండి సైట్ లింక్. ఓకేనా? ఇవన్నీ మనము పెట్టుకోవచ్చు. క్రియేట్ అని పెడితే మనం పెట్టుకోవచ్చు. ఓకే. ఓకేనా? బట్ ఏంటి అంటే గూగుల్ పిక్ చేసుకొనింది ఎన్ని? 2. ఓకే. బై డిఫాల్ట్‌గా గూగుల్ క్లిక్ చేసుకుంటా? అది గూగుల్ ఇష్టము. ఓకే. ఓకే. ఒకటైనా పిక్ చేసుకోవచ్చు. 2 అయినా పిక్ చేసుకోవచ్చు. 3 అయినా పిక్ చేసుకోవచ్చు. 4 అయినా పిక్ చేసుకోవచ్చు. ఆహా! బట్ ఆటోమేటిక్‌గా 4 పిక్ చేసుకుంటదా అని అడుగుతున్నా? అవునవును. ఆటోమేటిక్‌గా పిక్ చేసుకుంటుంది. మనం ఓకే. ఇవ్వాలి. ఎక్కడ? మనము సైట్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే. ఓకే. బట్
మన యాడ్ అనేది ప్రాపర్ గా కనపడాలి అని అంటే సైట్ లింక్ మనకి ఇస్తే బేస్డ్ ఆన్ ద సిటిఆర్ పారామీటర్ పైన క్లిక్ త్రూ రేట్ పైన మన యాడ్ అనేది ఇంప్రూవ్ అవుతూ అన్ని ఎలిమెంట్స్ అన్ని అసెట్స్ మనకు చూపిస్తుంది యాడ్. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? అసెట్స్ ఇప్పుడు మనము ఈ సైట్ కింద ఒకసారి రారా. ఇప్పుడు ఇక్కడ మోర్ అసెట్ టైప్స్ ప్రమోషన్స్ ఉంది కదా సార్ ఇక్కడ. అవును ఉన్నాయి. అంటే మనం యాడ్ ప్రమోషన్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ యాడ్ ప్రమోషన్ ఇవ్వచ్చు సార్ ఇక్కడ? అదే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ అసెట్స్ ఉన్నాయి కదా, ఈ అసెట్స్ నిన్న నార్మల్ గా డిస్కస్ చేసినాము. ఇప్పుడు కంప్లీట్ అకౌంట్ అసెట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే ఓకే, క్యాన్సిల్ కొడుతున్నా. ఇప్పుడు ఒక అకౌంట్ లో ఎన్ని అసెట్స్ ఉంటాయి? ఓకే, అసెట్స్ అంటే ఏంటి? ఇవి ఇలాంటివి అప్పుడే స్టార్ రేటింగ్లు అంట అవి ఇవి అన్ని చూపించినాం. ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ వస్తాయి అన్నట్టు. అసెట్స్ పైన మనం క్లిక్ చేసినాము అని అంటే ఓవరాల్ గా మనకుండే అసెట్స్ ఇవి. ఓకే, ఆల్ అసెట్స్ అని అంటే అన్ని చూపిస్తాయి. ఓకే, చూపించడం అంటే దీంట్లో, ఓకే, యాడ్ లో కాదు. ఓకే, నెక్స్ట్ ఇమేజ్. ఓకే, మళ్ళీ బిజినెస్ నేమ్. ఓకే, మళ్ళీ బిజినెస్ లోగో చెప్పినా కదా, సైట్ లింక్. ఓకే, మళ్ళీ హెడ్లైన్ మనము ఆల్రెడీ అక్కడ యాడ్ లో క్రియేట్ చేసి పెట్టేస్తాం. డిస్క్రిప్షన్ లో యాడ్ లో కూడా మనము క్రియేట్ చేసి పెట్టేస్తాం. కాల్ అవుట్. ఓకే, కాల్ అవుట్ మీరు ఇట్లా నేర్చుకోవాలన్నట్టు. ఓకే, కాల్ అవుట్ అని చిన్నగా అనకూడదు. ఓకే, కాల్ అవుట్ అట్లా నేర్చుకుంటే అప్పుడు మనకి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అన్నట్టు. ఎట్లా అంటే ఓకే, కాల్ అవుట్ అంటే మనం బెనిఫిట్స్ పెట్టుకోవచ్చు కదా. ఓకే, కాల్ అవుట్ అని ఒక 10 సార్లు అనండి. ఆ బేస్ అనేది ఇట్లా వస్తుంది అన్నట్టు. అట్లా వచ్చినప్పుడు ఓకే, ఒక బెనిఫిట్ మనం పెట్టుకోవచ్చు. ఓకేనా, అట్లా మనము నేర్చుకోవాలన్నట్టు. స్ట్రక్చర్డ్ స్నిప్పెట్. ఓకే, మళ్ళీ కాల్. ఓకే, కాల్. నెక్స్ట్ లీడ్ ఫామ్. నెక్స్ట్ లొకేషన్. ఓకే, ప్రైస్, యాప్. ఓకే, నెక్స్ట్ ప్రమోషన్. ఇవి మనకున్న అసెట్స్. ఒక అకౌంట్ కి అసెట్స్ ఎన్ని ఉంటాయి? ఓకే, ఒకసారి మీరు కూడా చెప్పండి. ఇమేజ్, బిజినెస్ నేమ్, బిజినెస్ లోగో, సైట్ లింక్, హెడ్లైన్, డిస్క్రిప్షన్, కాల్ అవుట్, స్ట్రక్చర్డ్ స్నిప్పెట్, కాల్, లీడ్ ఫామ్, లొకేషన్, ప్రైస్, యాప్, ప్రమోషన్. ఇదేంటి? అసెట్స్. ఇన్ని అసెట్స్ మనము యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి మనము డిస్కస్. ఇమేజ్ అనేది మనకి ఎలా వస్తుంది? ఒక యాడ్ ఇక్కడ మనకు రాలే. కొన్ని బిజినెస్ సెక్టర్స్ కి వస్తాయి, కొన్ని బిజినెస్ సెక్టర్స్ కి రావు. ఓకేనా, లైవ్ లో చూపిద్దామంటే కొన్ని దానికి రాలే. ఇప్పుడు చూడండి, ఇదేంది? ఇది అప్లై నవ్ అని ఉంది. ఓకేనా, అప్లై నవ్ ఏంది? ఇది లీడ్ ఫామ్. ఓకే, ఇక్కడ లీడ్ ఫామ్ ఉంది కదా, ఈ లీడ్ ఫామ్ ఇది. ఓకే, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఓకేనా, నేను కూడా తీసి మన గ్రూప్ లో మనము పెట్టుకున్నాం. ఎందుకనంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లీడ్ ఫామ్. ఇక్కడ ఒక యాడ్ అనేది మనం ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, సైట్ లింక్. ఓకే, ఇక్కడ ఏమనుంది? సైట్ లింక్ ఎప్పుడే కానీ క్లికబుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది క్లిక్ చేసినాం అనుకోండి, వీళ్ళకి డబ్బులు కట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ హెడ్లైన్స్ ఏంటివి? ఇవి హెడ్లైన్. ఓకేనా, హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, హెడ్లైన్ 3. సార్ ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది కదా సార్, ఇవి కాంటాక్ట్ అస్, రిప్లై లోను, అబౌట్ అస్. ఇవి అబౌట్ అస్ అంటే ఇది వెబ్సైట్ కి అబౌట్ అస్ ఉంటది కదా సార్. అవును, ఇప్పుడు అబౌట్ అస్ క్లిక్ చేసినా గానీ మనీ కట్ అవుతాయా? అంటే తెలుసుకోవడానికే కదా వాళ్ళు క్లిక్ చేస్తున్నారు. అయితే కట్ అవుతాయి. ఓకే.
ఇదంతా యాడే కదా, స్పాన్సర్డ్. ఉమ్, ఈ స్పాన్సర్డ్ ఈ స్పేస్ కి ఈ పర్సన్ డబ్బులు ఇస్తాడు అన్నట్టు. ఈ స్పేస్ కి ఈ స్పేస్ తీసుకున్నందుకు ఈ పర్సన్ డబ్బులు ఇచ్చేస్తాడు ఎవరికి, గూగుల్ కి. ఓకే, ఇది అప్లై నవ్ అని ఉంటుంది. ఇది లీడ్ ఫామ్ అన్నట్టు. ఓకే, ఇది సైట్ లింక్ క్లికబుల్, క్లిక్ చేసినా కానీ డబ్బులు కట్ అవుతాయి. ఓకే, దీనిపైన ఏదైనా కానీ క్లిక్ చేసినా కానీ డబ్బులు కట్ అవుతాయి. ఓకే, Okay. బట్ ఏంటి అని అంటే ఇంకా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఒక ల్యాండింగ్ పేజ్ ఇవ్వాలి. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ ద యాడ్. ఓకే, ఇప్పుడు క్లిక్ చేసిన వాళ్ళకి పైసలు కట్ అయినాయి. ఓకేనా, పైసలు కట్ అయినాయి. ఓకే, క్లియర్. ఇప్పుడు పైసలు కట్ అయినాయి కదా, ఇప్పుడు క్లిక్ అయినట్టు ఇప్పుడు యూఆర్ఎల్ చూడండి. ఓకే, ఎప్పుడే కానీ రివర్స్ ట్రాకింగ్ మెథడ్ లో మనం వెళ్ళాల. యూఆర్ఎల్ ఏమని ఉంది, వాళ్ళు సపరేట్ గా ల్యాండింగ్ పేజ్ యూస్ చేసినారా లేదా. ఓకేనా, ఇక్కడ అన్ని ఉన్నాయి. అబౌట్ అస్ చేస్తే, అబౌట్ అస్ అని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ వెబ్సైట్ కి వెళ్తుంది. ఓకే, కరెక్టా. సో యాక్చువల్లీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అని అంటే, మళ్ళా వన్స్ యూజర్ వచ్చినాక మళ్ళా వేరే దానికి మనం పంపించకూడదు. ఓకేనా, ఎందుకనంటే యూజర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేసేయాలి మన ల్యాండింగ్ పేజ్ లో. అందుకనే ల్యాండింగ్ పేజెస్ ఆర్ వెరీ వెరీ మ్యాండేటరీ. అప్పుడు సరే, ఇప్పుడు ఇవన్నీ ఎలా ఇవ్వాలి అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఇవన్నీ ఎలా ఇవ్వాలి అని అంటే, సేమ్ యూఆర్ఎల్ మనము యూస్ చేసుకోవచ్చు. ఓకే, లోన్ సర్వీసెస్, కాంటాక్టర్స్, రీపే లోన్, ఓకే, అబౌట్ అస్, హోమ్, రీడ్ ఎఫ్ఏక్యూస్, ఇలాంటి సేమ్ డీటెయిల్స్ తోనే మనము రిలవెన్సీ పెంచుకోవాలి మన యాడ్ ని. ఓకే, అందుకనే హౌ కెన్ ఐ గెట్ ఎ లోన్ అన్నప్పుడు వీళ్ళ ఈ డీటెయిల్స్ అన్ని పెట్టినారు అన్నట్టు. అండ్ ఇంకో కాన్సెప్ట్ మన మైండ్కి రావాలి. ఏంటిది, ఇది క్వైరీ టోఫు కదా, టాప్ ఆఫ్ ద ఫనల్ కదా. ఎట్లా టాప్ ఆఫ్ ద ఫనల్, ఒక ఇంట్రెస్ట్ మనము కలిగిస్తున్నాం యూజర్ కి. యూజర్ కి తెలియదు మన వెబ్సైట్ బ్రాండ్ తెలియదు, బ్రాండ్ తెలియదు కదా. ఏ లోన్ ఎవరు, అవి కాంపిటీటర్స్ ఎవరు, ఏ లోన్ ప్రొవైడర్ లోన్ ఇస్తారు అనేది తెలియదు కదా వాళ్ళకి. ఆ తెలియకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఈ పర్టికులర్ దీనికి కూడా కాంపిటీటర్స్ కాదు, బిజినెస్ ఓనర్స్ యాడ్స్ రన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు యాడ్ పైన క్లిక్ చేసినా డబ్బులు కట్ అయింది. ఓకే, మళ్ళా దీనిపైన క్లిక్ చేస్తా, సైట్ లింక్ ఎక్స్టెన్షన్ పైన, ఇప్పుడు మళ్ళా డబ్బులు కట్ అవుతుంది వాళ్ళకి. ఓకే, చూడండి, ఇప్పుడు నేను దేనిపైన క్లిక్ చేసిన, లోన్ సర్వీసెస్ పైన క్లిక్ చేసిన, వాళ్ళు రిలవెన్సీ ఫ్యాక్టర్ ఉంది, బానే ఉంది. ఓకే, లోన్ సర్వీసెస్ అన్నప్పుడు ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ గా క్యాలిక్యులేటర్ ఇచ్చేసినారు. ఓకే, క్యాలిక్యులేటర్ ఇచ్చేసినారు, బట్ ఇవి కూడా వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ అలా అని అన్ని దానిపైన క్లిక్ చేయొద్దండి, వాళ్ళకు కూడా డబ్బులు కట్ అవుతాయి కదా. అందుకని జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కి నేను చూపించిన అందరికి. సార్ ఓకే, ఇప్పుడు మళ్ళా క్లిక్ చేస్తాం కదా సార్, ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే మనకి రీమార్కెటింగ్ ఎలా వస్తుంది? రీమార్కెటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, మనకి ఇవి మనం ఇంకా అంత దూరం పోలే. ఓకే, అంటే రీమార్కెటింగ్ అంత దూరం పోలే. క్లిక్ చేసినప్పుడు నాకు రీమార్కెటింగ్ అంటే ఫేస్బుక్ లో గానీ, ఇన్స్టాలో అవి సెటప్ చేయాలి కదా, సెటప్ దీంట్లో చేయాలి. సెటప్ చేయలేదు సార్, గూగుల్ యాడ్స్ లో గూగుల్ యాడ్స్ లో సెటప్ చేయాలా. ఓకే, గూగుల్ యాడ్స్ లో సెటప్ చేయాలా. మనం ఇంకా ఆ కాన్సెప్ట్స్ ఎప్పుడో వస్తాయి, ఇప్పుడు రావు కదా. ఓకేనా, ఇప్పుడు నేను క్లిక్ చేసిన, యాడ్ పైన క్లిక్ చేసిన, వాళ్ళకి డబ్బులు కట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఫామ్ వస్తుంది, లీడ్ ఫామ్ అనే ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే చూడండి ఫామ్ ఎట్లా ఓపెన్ అవుతుందని. చూసినారా, దిస్ ఈజ్ లీడ్ ఫామ్. ఓకేనా, ఇది కూడా మనం ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో ఉండాలి. ఎందుకనంటే మనలాగానే అందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనము హెల్ప్ చేయాలన్నమాట తెలుసుకోవడానికి. ఇదేంది, లీడ్ ఫామ్ అన్నట్టు. ఓకే, మీకు ఇంకా ఫేస్బుక్ పైన దానిపైన అవగాహన ఉంటే, అంటే నాలెడ్జ్ ఉంది అని అంటే, మీరు అక్కడ ఇక్కడ రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, సార్ వన్ సెకండ్, గూగుల్లో లీడ్ ఫామ్. తేజ, ఇప్పుడు మనం సైట్ లింక్స్ లో ఈ లోన్ సర్వీస్ కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి కదా సార్, ఇక్కడ వెబ్సైట్ లో ఉన్న నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయాలా, లేకుంటే మన ఓన్ నేమ్స్ కూడా మనం చేసుకోవచ్చా? అదే అందుకనే రిలవెన్సీ మనము పెంచాలి అని అంటే వీ నీడ్ టు మెన్షన్ ద రిలవెన్సీ ఫ్యాక్టర్స్. ఓకే, వెబ్సైట్ లో ఉన్న డీటెయిల్స్ దీంట్లో పెట్టాలని రూల్ లేదు.
ఓకే, అగైన్ ఇక్కడ టోఫు, మోఫు, బోఫు టాప్ ఆఫ్ ద ఫనల్ లో ఎవరికి ఇంట్రెస్ట్ కలుగుతుందో అప్పుడు నేను యూజర్ అన్నప్పుడు నాకు దానిపైన తెలుసుకోవాలి అని అనుకుంటా. అప్పుడు నేనేం చేస్తాను, రీపేలోను, అబౌట్ అస్ ఇవన్నీ పెట్టుకుంటా యాడ్ లో. ఓకే. అంటే అది టోఫు. ఓకే, మోఫు, బోఫు బాటమ్ ఆఫ్ ద ఫనల్ దీంట్లో ఎట్లా పెడతాము, స్పెసిఫిక్ గా మనం పెట్టేస్తాం అన్నట్టు. అంటే వాడికి తెలుసు. ఓకే, ఇక్కడ హౌ కెన్ ఐ గెట్ ఏ లోన్. ఓకే, ఇది ఒక క్వేరీ, ఒక కీవర్డ్. ఓకే, ఇంకొకటి హౌ టు గెట్ ఏ లోన్, దీనికి ఓకే ఇంకొక క్వేరీ పెట్టుకున్నాం. ఓకే, బెస్ట్ లోన్ ప్రొవైడర్ ఇన్ ఇండియా, లేదంటే బెస్ట్ లోన్ ప్రొవైడర్ ఇన్ హైదరాబాద్, ఇలాంటి కీవర్డ్స్ కి అప్పుడు నువ్వు స్పెసిఫిక్ గా వెళ్ళొచ్చు. ఎందుకనంటే ఫనల్ అనేది చేంజ్ అవుతుంది కదా. కన్వర్షన్ ఫనల్లో టోఫు, మోఫు, బోఫు. ఓకే, బోఫులో ఉన్న కీవర్డ్స్ స్పెసిఫిక్ గా ఉంటాయి. ఓకే, మిడిల్ ఆఫ్ ద ఫనల్ కీవర్డ్స్ కూడా అవి కూడా కొంచెం స్పెసిఫిక్ గా ఉంటాయి. టాప్ ఆఫ్ ద ఫనల్ కీవర్డ్స్ అంత స్పెసిఫిక్ గా ఉండవు, జనరిక్ గా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే ఈ యూజర్ క్వెరీకి ఏమైతుందో ఏమో తెలియదు. అంటే ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటర్ని, నేను ఏమని టైప్ చేసిన, హౌ కెన్ ఐ గెట్ ఏ లోన్ అని టైప్ చేసిన. ఓకే, ఇప్పుడు ఆ క్వెరీకి నా ప్రొఫెషన్ కి ఏమైనా ఉందా, నా డీటెయిల్స్ దానికి ఏమైనా తెలుసా, ఆ క్వెరీకి తెలియదు కదా, నాకు వచ్చింది నేను టైప్ చేసిన. ఓకే, హౌ కెన్ ఐ గెట్ ఏ లోన్. ఇప్పుడు నాకు హౌ కెన్ ఐ గెట్ ఏ లోన్ అన్నప్పుడు నాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి లోన్ సర్వీసెస్ వీళ్ళందరూ ఇలా పెట్టినారు, బాగానే పెట్టినారు. అదే వెన్ ఇట్ కమ్స్ టు చూడు పైసా బజార్ చూడండి. ఓకే, చెక్ యువర్ లోన్ ఎలిజిబిలిటీ. కరెక్టే కదా, చెక్ యువర్ లోన్ ఎలిజిబిలిటీ. నాకు తెలియదు ఓకే నేను ఎలిజిబుల్ కాదా అని. అప్పుడు అప్లై ఫర్ పర్సనల్ లోన్, చెక్ యువర్ ఎలిజిబిలిటీ. ఓకేనా, చూడు మళ్ళా చెక్ యువర్ ఎలిజిబిలిటీ అని వచ్చింది. ఓకే, వాళ్ళకు కూడా తెలియదు కదా ఎలాంటి క్వేరీస్ చేస్తారు అని. అలాంటి క్వేరీస్ కి మనము యాడ్ సెటప్ చేయాలి. ఓకే, క్లబ్ లోన్స్ అప్ టు 50 lakhs, ఈజీ లోన్ కన్సాలిడేషన్ అట్ 10.5% ఇంట్రెస్ట్ రేట్. ఓకే, మళ్ళీ పర్సనల్ లోన్స్ అట్ 10.99%. ఓకే, ఇప్పుడు నేను మాక్సిమం దేనిపైన క్లిక్ చేస్తా, ఈ యాడ్ పైన క్లిక్ చేస్తా. ఎందుకు అనంటే నా క్వేరీ ఏంటి, హౌ టు గెట్ ఏ లోన్. నేను ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి నేను. ఓకేనా, అట్లా మనము థింక్ చేయాలి. ఓకే, అదే ఇప్పుడు కిందికి వస్తే ఇక్కడ చూడు ఆన్లైన్ ఎమర్జెన్సీ లోన్ అంట, ఇతను పెట్టిండేది. ఓకే, ఇది కూడా ఒక రీజన్. ఎందుకు ఈ ఈ యాడ్ బాగున్నా కానీ పైన రాలే, బట్ రిలయన్స్ తగ్గింది. సార్ 1 సెకండ్ సార్. ఇప్పుడు ఓకే మా సార్. రీటైల్ కంపెనీ ఐ మీన్ టైప్ లో మేము ఇక్కడ ఏ వర్డ్స్ యూజ్ చేయొచ్చు? అదే చెప్తున్నా కదా, ఫస్ట్ నీ బిజినెస్ ని అర్థం చేసుకొని నోట్ చేసుకో. అన్ని నోట్ చేసి దాన్ని నువ్వు థింక్ చేసి చెప్పాలా, రాయల్లా. ఓకే, రాస్తే అప్పుడు నేను సజెషన్స్ ఇస్తా. ఇప్పుడు నేను అన్ని చెప్పేసినాను అంటే నువ్వు ఎప్పుడు థింక్ చేస్తావు, ఓకే. అలాగన్నట్టు. ఓకేనా, మనం ఓకే. ఏంటంటే ఫస్ట్ నీ బిజినెస్ డీటెయిల్స్ అన్ని ఒక బుక్ లో నువ్వు నోట్ చేయి. ఓకే, నోట్ చేసేసి ఓకే. అప్పుడు వన్స్ నువ్వు కొన్ని యాడ్ సెటప్ చేయాలా, అది నేను నీకు చేపిస్తా. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. నీ పర్సనల్ అకౌంట్ లో దాంట్లో చేపిస్తే అప్పుడు నీ యాడ్ ఎట్లా కనపడుతుంది, ఎలాంటి వర్డ్స్ మనము యూజ్ చేయాలి. కొన్ని వర్డ్స్ ఎస్టర్డే కూడా శైలజ కనెక్ట్ అయ్యారు. ఓకే, అందుకే నేను మిస్ అవ్వకూడదు అనేది సెషన్స్ ఎప్పుడే కానీ. ఓకేనా, ఇప్పుడు రికార్డింగ్ చూసినారా మీరు? సార్ రికార్డింగ్ కూడా చూడండి. నీ యాడ్ ఎలా నీకు ఉండాలి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీ అనే కొన్ని వర్డ్స్, ట్రస్ట్ సిగ్నల్స్, ఇవన్నీ నేను శైలజ డిస్కస్ చేసినాం ఎస్టర్డే. అందుకనే మిస్ అవ్వకూడదు. సారీ. ఇప్పుడు ఏం చేయాలి మనము, అసెట్స్. ఓకేనా, అసెట్స్ మనము డిస్కస్ చేసుకుంటున్నాం. అసెట్స్ లో కొన్ని ఆల్రెడీ మనము చూసినాం, ఏవి లోన్ రిలేటెడ్వి. ఓకేనా, క్లిక్ చేసినాం, వాళ్ళకి డబ్బులు పోయినాయి, నేను క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏంటి అని అంటే ఇమేజ్ది ఏదైనా చూద్దాం ఉందా అని. ఓకే, బట్ ఎనీవేస్ మనం రన్ చేస్తాం కాబట్టి అక్కడ మనము చిన్న చిన్న బొమ్మలు యాడ్ చేద్దాం.
ఓకే, నెక్స్ట్ బిజినెస్ నేమ్. ఓకే, ఇదొకటి ఇంపార్టెంట్. బిజినెస్ లోగో, సైట్ లింక్, ఓకే, హెడ్లైన్, డిస్క్రిప్షన్, కాల్ అవుట్. ఓకే, ఇవన్నీ మనకు అసెట్స్. ఎంత బ్యూటిఫుల్ గా మనకు ఉంటుందో అనేది, మనం ఎలా బ్యూటిఫుల్ గా మనం చేసుకుంటాము అనే ఏమంటారు, అడిషనల్ మనము వంట చేసేటప్పుడు ఈ మసాలా అవి ఇవి అన్ని వేస్తాం కదా, అప్పుడు మనకు కూర బాగా వస్తుంది కదా, అలా అన్నట్టు మన యాడ్ కొంచెం బాగా రావాలి అని అంటే దీనిలలో నీ బిజినెస్ కి ఏది వర్క్ అవుతుందో అదే యాడ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇవన్నీ ట్రయల్ అండ్ ఎర్రరే. ఓకేనా, కొన్ని బిజినెస్ కి కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని బిజినెస్ కి కొన్ని వర్క్ అవ్వవు. ఓకే, ఇప్పుడు ప్లంబర్ ఉన్నారు, ఎగ్జాంపుల్. ప్లంబర్ తీసుకుంటే అతనికి ఇప్పుడు శైలజ ఏంటి, ప్లంబర్ కోసం చూస్తుంది. చూస్తున్నప్పుడు శైలజ వెళ్తుంది, గూగుల్కి వెళ్ళి టైప్ చేస్తుంది. టైప్ చేసినప్పుడు అక్కడ వెబ్సైట్ కి పోకనే మనకు జస్ట్ కాల్ బటన్ ఉండాల, అంతే. దానికి మనం ఏం చేస్తాము, కాల్ ఎక్స్టెన్షన్ యూజ్ చేయాలి. అప్పుడు ఇమీడియట్ గా శైలజ కెన్ కాల్ దట్ బిజినెస్ ఓనర్, ప్లంబర్ కి కాల్ చేసి, ప్లంబర్ బిజినెస్ ఓనరే కదా, గూగుల్లో ఉన్నాడంటే బిజినెస్ ఓనరే. ఆ బిజినెస్ ఓనర్ కి కాల్ చేసి ఆ మాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఎంత టైంలో మీరు వస్తారు, ఎందుకంటే అది అర్జెన్సీ కదా. మళ్ళా ఫిల్అప్ చేసి డీటెయిల్స్ చేసి వెబ్సైట్ కి పంపిస్తే అది ఎలా ఉంటుంది, అది స్ట్రాటజిక్ వే అన్నట్టు. ఓకేనా, అందుకనే కొన్ని ఎక్స్టెన్షన్స్ కొన్ని బిజినెస్ కి యూజ్ అవుతాయి. అందుకనే మనము చాలా బిజినెస్ అనేది అనలైజ్ చేయాలి. ఎన్ని బిజినెసెస్, ఎన్ని యాడ్స్ మీరు చూస్తారో, ఎన్ని యాడ్స్ చూస్తారో అది కూడా నోట్ చేసుకోండి. యూట్యూబ్ లో ఎన్ని యాడ్స్ మీరు చూస్తారో అంత నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఎన్ని యాడ్స్ మీరు రాస్తారో అంత నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఎన్నిసార్లు ఈ వీడియో రికార్డింగ్ వింటారో అంత సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా, అట్లా అన్నట్టు ఎన్నిసార్లు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన తేజ అడిగినాడు, సార్ ఇప్పుడు రీటైల్కి ఉంది ఎట్లా సార్ అని. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు దానికి మనము ఆల్రెడీ యాడ్ ట్రాన్స్పరెన్సీ మనము యూజ్ చేసినాం. మన కాంపిటీటర్స్ ఏమి ఇస్తున్నాడో ఒకసారి చూస్ చేస్తే అయిపోయా, జాబ్ డన్. మన వర్క్ కాంపిటీటరే చేసినాడు. కాంపిటీటర్ ఏం చేసినాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టండి అనే కాన్సెప్ట్ మనము డిస్కస్ చేయట్లేదు. కాంపిటీటర్ ఎలాంటివి పెట్టినాడు, ఓకే, మన యూఎస్పీసీ ఎలా పెట్టచ్చు, అంతే, అయిపోయి కదా. గూగుల్ యాడ్ ట్రాన్స్పరెన్సీ, ఇన్ ద సేమ్ వే ఫేస్బుక్ యాడ్ ట్రాన్స్పరెన్సీ, లింక్డ్ఇన్ యాడ్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, ఇన్ ద సేమ్ వే టిక్టాక్ యాడ్ ట్రాన్స్పరెన్సీ, స్నాప్చాట్. ఓకే, you take any ads, they have to provide the transparency tool as per advertisement rules. ఓకే, అది అన్నట్టు. అందుకనే ద మోర్ వి ప్రాక్టీస్ మనకి ఎక్కువ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటి అని అంటే చాలా మంది పెట్టట్లేదు ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్లు మన గ్రూప్ లో. ఒకసారి పెడితే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఓకేనా, ఎందుకనంటే మీరు ఓకే సార్. రాసుకుంటున్నారా లేదా అనేది మాకు తెలియదు కదా. సో బ్యాక్ అండ్ టీమ్ కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీ గ్రోత్ కి మా గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు కూడా మా మంచి సపోర్ట్ ఇవ్వాలి కదా మేము. ఓకే, మీరు ఎలాంటి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ లో ఉన్నారు అనేది, బికాస్ యు ఆర్ పేయింగ్ అస్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కాల్. ఓకే, ఇప్పుడు ఒక ప్లంబర్ సర్వీసెస్ అనేది మనము ఒక కాల్ రిలేటెడ్ యాడ్ చేస్తాం. మనం ల్యాండింగ్ పేజే పెట్టాం, కాల్ బటన్ పెడతాం, అంతే. కాల్ యాడ్సే రన్ చేస్తాం, దట్టు ఓన్లీ మొబైల్లోనే రన్ అవుతాయి, ఇంకా వేరే దాంట్లో రన్ అవ్వవు, అంతే. అదొక స్ట్రాటజీ. ఒక క్లయింట్ వస్తాడు, ప్లంబర్ వస్తాడు, ఓకే నీకు నేను బిజినెస్ తెచ్చిస్తా, నాకు ఇంత అమౌంట్ ఇవ్వు ఆన్ మంత్లీ బేసిస్, 10,000 ఇవ్వు మంత్లీ, అయిపోయా. యూ గాట్ వన్ ప్రాజెక్ట్. సింపుల్ గా ఏం చేయాలి, యాడ్ క్రియేట్ చేయాలి, స్ట్రాటజిక్ వేలో కాల్ బటన్ యాడ్ చేయాలి, అయిపోయా. క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇన్ ద సేమ్ వే లీడ్ ఫామ్. కొన్ని దానికి లీడ్ ఫామ్ వర్క్ అవుతుంది, కొన్ని బిజినెస్ కి లీడ్ ఫామ్ వర్క్ అవ్వదు. ఓకేనా, అది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అండ్ సమ్ టైమ్స్ జంక్ లీడ్స్ కూడా వస్తాయి త్రూ లీడ్ ఫామ్ నుంచి. అలాంటివి వచ్చినప్పుడు లీడ్ ఫామ్ నుంచి మనము
ఏం చేయలేము. ఎందుకంటే వి వోంట్ బి హ్యావింగ్ ఎనీ కంట్రోల్, రైట్? ఒక యాడ్ క్లిక్ చేసి ల్యాండింగ్ పేజ్ పైన వస్తే అప్పుడు విల్ బి హ్యావింగ్ కంట్రోల్. ఓకే, జంక్ లీడ్స్ వస్తే ఏం చేయొచ్చు ఏంటి అని అవన్నీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కాబట్టి అవి మనము ఫ్యూచర్ సెషన్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, అలా అని స్టార్టింగ్ లోనే మనకు బిజినెస్ తెలియకుండా లీడ్ ఫామ్ ఇవన్నీ మనం పెట్టుకున్నాము అని అంటే సమ్ టైమ్స్ జంక్ లీడ్స్ వస్తాయి, త్రూ గూగుల్ యాడ్స్ నుంచి వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. ఓకే, అది కూడా మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ లొకేషన్. లొకేషన్ ఎక్స్టెన్షన్ ఉంది. ఈ లొకేషన్ ఎక్స్టెన్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది అది చెప్తా కదా. నియర్ బై లొకేషన్స్. ఓకే, కొన్ని కీవర్డ్స్ థియేటర్ నియర్ బై మీ. ఓకే, మీరు ఎక్కడో ఒక ఊరికి వెళ్ళినారు, లేదంటే బెంగళూరుకి వచ్చినారు, లేదంటే వైజాగ్ వెళ్ళినారు. ఓకే, థియేటర్ నియర్ బై అని కొడితే వాళ్ళు కూడా యాడ్స్ రన్ చేస్తున్నారు అనుకున్నాం. థియేటర్ వాళ్ళు ఒక 10 థియేటర్లు ఉన్నాయి. దాంట్లో లొకేషన్ ఎక్స్టెన్షన్ కనపడితే నీకు అది గూగుల్ ఆటోమేటిక్ గా ఓకే నువ్వు ఈ డిస్టెన్స్ లో ఉన్నావు, ఓకే 2.1 కిలోమీటర్ ఫ్రమ్ యువర్ డిస్టెన్స్. అది ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, సి నువ్వు వాడేది గూగుల్ అకౌంట్. ఓకే, అందరూ వాడేది గూగుల్ అకౌంట్, వాడేది గూగుల్ ప్రోడక్ట్ అంటే ఆండ్రాయిడ్ గూగుల్దే కదా, కొనేసినారు కదా. అన్ని గూగుల్ వే వాడేస్తే అవన్నీ వాళ్ళు డేటా అంతా ట్రాకింగ్ చేస్తుంది. అందుకనే అడ్వర్టైజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ కాస్ట్లీ అన్నట్టు. ఓకే, నీ యొక్క యూజర్ బిహేవియర్ గూగుల్ అనేది కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తుంటుంది. ఓకే, నీ లొకేషన్ కానీ అన్ని ఏదైనా కానీ, ఓకే నువ్వు డౌన్లోడ్ చేసుకున్న యాప్ కానీ, గూగుల్ ప్లే స్టోర్ ఎవరిది? గూగుల్దే కదా. సో అలా అన్నట్టు. అందుకనే బేస్డ్ ఆన్ ఆ పారామీటర్స్ బట్టి వీళ్ళు ఎలాంటి అసెట్స్ క్రియేట్ చేస్తే యూజర్ కి హెల్ప్ఫుల్ అవుతుంది, అందుకనే ఇవన్నీ క్రియేట్ చేసినారు అన్నట్టు. సార్ వన్ సెకండ్ సార్. తేజ, ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే డాష్ బోర్డ్ ఉందో ఇన్విక్టోలో ఓపెన్ చేశారు కదా సార్, అది ఇన్కాగ్నిటో. ఆ వెబ్సైట్స్ అండ్ ఆ యూఆర్ఎల్స్ కూడా ట్రాక్ చేస్తుందా? ఇప్పుడు ఈ యూఆర్ఎల్స్ ఇవా? అది సార్ ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఇది లాగిన్ కదా, ఇది లాగిన్ కదా. నేను లాగిన్ అయినా మన నేను అదే అనట్లేదు సార్. ఏదైతే మనం ఇప్పుడు ఏదైతే సంథింగ్ మనం ఏదైనా వెబ్సైట్కి వెళ్ళాలనుకున్నామంటే ఆ వెబ్సైట్ కూడా ట్రాక్ చేస్తున్నాం, మనం ట్రాక్ చేయగలుగుతాం మనం దాన్ని. ఇప్పుడు ఈ వెబ్సైట్ కి వచ్చిన ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేసిన, ఇప్పుడు ఇది అంటున్నావా? ఇప్పుడు నేను క్లిక్ చేసిన, ఇప్పుడు ఇది గూగుల్ ట్రాక్ చేస్తుంది అంటున్నావా? అది సార్, అది ట్రాక్ చేయగలుగుతుంది ఇది కూడా. ఇక్కడ అందుకనే కదా గూగుల్ అనలిటిక్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది డిజిటల్ మార్కెటింగ్ లో. గూగుల్ సర్చ్ కన్సోల్ అని ఇంకో కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, గూగుల్ సర్చ్ కన్సోల్ ఎవరిది? గూగుల్ సర్చ్ కన్సోల్ గూగుల్ వాళ్ళదే, గూగుల్ అనలిటిక్స్ గూగుల్ వాళ్ళదే. ఇప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ వాళ్ళు గూగుల్ అనలిటిక్స్, గూగుల్ సర్చ్ కన్సోల్ ఇవి గూగుల్ సర్చ్ కన్సోల్ కంపల్సరీగా యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే గూగుల్లో రావాలి అని అంటే గూగుల్ సర్చ్ కన్సోల్ యూజ్ చేయాల్సిందే. అప్పుడు ఈ యూఆర్ఎల్ కూడా వాళ్ళకి ట్రాక్ అవుతుంది కదా. గూగుల్ వాళ్ళ దగ్గర ఇవన్నీ ఇండెక్స్ చేసి లైబ్రరీలలో పెట్టుకొనేస్తుంటారు. ఓకే, అంటే చాలా వరకు నేను చూసిన వాళ్ళు కొంతమంది సార్ ఇన్కాగ్నిటోని కొన్ని వెబ్సైట్స్ అండ్ కొన్ని పర్టికులర్ వెబ్సైట్స్ లో ఓపెన్ చేసేవాళ్ళు. సో అది ట్రాక్ అవుతుందా లేదని ఒక చిన్న డౌట్ ఉండేది నాకు అది. సో ఈ అసెట్స్ అన్నట్టు. ఓకే, అసెట్స్ కి కొన్ని మళ్ళీ ప్రైజ్ కొన్ని బిజినెస్ కి వర్కౌట్ అవుతుంది బాగా. 50% ఆఫర్ అయిపోయా, యాడ్ రన్ చేయడము, 50% ఆఫర్ 3 days కొట్టేయడము, బిజినెస్ తెచ్చుకోవడం అంతే. నెక్స్ట్ యాప్ ఉందా అని అంటే మీరు మొబైల్లో మాత్రమే. ఓకే, మొబైల్లో చూసి ఏదన్నా బెస్ట్ మూవీ యాప్ లేదంటే ఓటీటీ యాప్ ఏదో టైప్ చేయండి, వస్తుంది. అక్కడ కూడా యాప్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఆ యాప్ ఎక్స్టెన్షన్ పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ ప్రమోషన్ లో కూడా మనం కొన్ని డీటెయిల్స్ పెట్టుకోవచ్చు. అది ఎలాంటి ప్రమోషన్ అనేది ఒకసారి మనం బ్లూ బటన్ పైన క్లిక్ చేస్తే ఇవి ప్రమోషన్ అన్నట్టు. ఓకే, ఇక్కడ చూసినాడా ప్రైస్ ట్యాగ్ ప్రమోషన్ 10% ఆఫర్ లేదంటే 20% ఆఫర్, ఇట్లా మనము ప్రమోషన్స్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రైస్ ట్యాగ్ అనేది
దానికి మనము మీరు డాలర్స్‌లో ఇస్తే డాలర్స్, రూపీస్‌లో ఇవ్వాలనుకుంటే రూపీస్ 499 రూపీస్ లేదా 1000 రూపీస్, 5000 రూపీస్ అట్లా. క్లియర్ ఫ్రెండ్స్? సార్ ఇక్కడ ఓకే. కూపన్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చా? కూపన్స్ బ్యాక్ టు స్కూలు హుహు. ఉండదు ఎండ్ సార్. ఆఫ్ కూపన్స్ యాడ్ సీజన్ చేయలేము మనం. లేదు. అదే చూస్తున్నా. మనకు నికోలస్ డే, సమ్మర్ సేలు హుహు. ఓకే. సార్ సార్ ఎందుకంటే దీంట్లో ఉన్నయే మనము సెలెక్ట్ చేసుకోవాలా సార్? అంటే ఈ అవునవును. ప్రమోషనల్స్ దీంట్లో ఉన్నటివే మనము సెలెక్ట్ చేసుకోవాలి. అది కంపల్సరీ. ఓకే. ఆ! ఎందుకంటే మేము ట్రై చేసాం సార్. రీసెంట్‌గానే ఒక క్యాంపెయిన్ జరిగింది మా సంక్రాంతికి. అది అది కూపన్ కోడ్ ఎందుకు అనంటే సమ్ టైమ్స్ అఫిలియేట్స్ అని కొంతమంది ఉంటారు. ఓకే. యాహ్! అఫిలియేట్ సార్. మార్కెట్. కొంతమంది హ్మ్. అఫిలియేట్ హ్మ్. మార్కెటింగ్. అవును. సో, ఈ అఫిలియేట్స్ అని కొంతమంది ఉంటారు. ఆ అవును. అఫిలియేట్స్ కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేయనట్టు. బట్ ఇక్కడ ఏంటి అనంటే ప్రెజెంట్ కూపన్ అనేది ఇక్కడ లేదన్నట్టు. ఓకే. మేబీ వాళ్ళు తీసేసిండొచ్చు. చెప్తున్నా గదా! యూజర్‌కి ఎలాంటివి యూజ్ అయితాయి. ఓకే. ఇప్పుడు కూపన్ కావాలనుకోండి మనం సజెస్ట్ చేస్తాం. ఓకే. కూపన్ లేదు అని. అప్పుడు వాళ్ళేంటి అనంటే సర్వే జేస్తారు మళ్ళీ. ఎవరు? గూగుల్ యాడ్స్ వాళ్ళు. సర్వే జేసినప్పుడు మళ్ళా సర్వేస్ అన్నీ అందరికెళ్తాయి. ఎవరెవరైతే గూగుల్ యాడ్స్ యూజ్ చేస్తున్నారో శాంపిల్స్ అని తీసుకుంటారు గదా! ఓకే. డేటా సైన్స్‌లో ఏం జేస్తారు అనంటే శాంపిల్స్ తీసుకుంటారు. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏది? కరోనా. కరోనాకి ఇది మెడిసిన్ ఎలా కనిపెడతారు? శాంపిల్స్ తీసుకొని ఓకే. అవి ఇవి అన్నీ చూసుకొని ఒక 500, 1000 శాంపిల్స్ తీసుకొని అప్పుడు దానికి మెడిసిన్ అనేది కనిపెడతారు గదా! ద మోర్ ద శాంపిల్ యూ హావ్ అంటే ఎవరైతే ఎక్కువ సర్వేస్ ఇస్తారో అప్పుడు వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా? అట్లా అన్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు కరెన్సీ మాక్సిమం అన్నీ ఉంటాయి. ఓకేనా? ఎందుకనంటే మాక్సిమం కంట్రీస్‌లలో గూగుల్ యాడ్స్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి మాక్సిమమ్ కరెన్సీ డీటెయిల్స్ అనేది పెడతారన్నట్టు. ఓకే. ప్రమోషన్ టైప్‌లో ఇవే ఉంటాయి. ఓకే. ప్రమోషన్ టైప్‌లో ఏముంటాయి? పర్సెంట్ డిస్కౌంట్, అప్ టు మానిటరీ డిస్కౌంట్, అప్ టు పర్సెంట్ డిస్కౌంట్. ఓకే. బిజినెస్ టు బిజినెస్ మనము అర్థం చేసుకోవాల. సాగర్ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. యాహ్! ఓకే. ఇది ఒక ప్రమోషన్ అనే అసెట్. ఓకే. అలాగా మనకు ఎన్ని అసెట్స్ ఉన్నాయి? 1, 2 ఇది తీసేయండి. బిజినెస్ నేము ఓకే. యాడ్ గూడా చేసుకోవచ్చు. బట్ ఏంటి అనంటే అసెట్స్ కింద రాదు. ఏది? హెడ్‌లైను, డిస్క్రిప్షను. బట్ ఓవరాల్‌గా అసెట్ అంటే మీకు ఇంటర్వ్యూలో ఒక క్వెషన్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎలాంటి క్వెషన్ అంటే ఎన్ని అసెట్స్ ఉంటాయి? ఓకే. ఇమేజ్ ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 అసెట్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. నార్మల్‌గా మళ్ళీ మీరు హెడ్‌లైను, డిస్క్రిప్షను ఇవి తీసేస్తే బిజినెస్ నేమ్ ఇవి తీసేస్తే 11 అసెట్స్ ఉంటాయి. క్లియర్ ఫ్రెండ్స్? యాహ్! సార్. ఓకే. ఇది అసెట్స్. సార్ ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేసుకున్నాము అని ఒక డౌట్ కూడా వస్తుంది. నేను చెప్తున్నా గదా! మనము ఒక యాడ్‌ని బాగా అందంగా రెడీ చేయాలి అనంటే మనకు ఈ డీటెయిల్స్ అన్నీ తెలిసుండాలి. ఎందుకంటే మనము ఒక బిజినెస్‌ని మైండ్ పెట్టుకొని మనము యాడ్స్ అనేది డిజైన్ చేస్తాం. రాస్తాం. ఓకేనా? నేను చదువుకునేటప్పుడు నాకు మా వీళ్ళు చెప్పేవాళ్ళన్నట్టు. అప్పుడు నేను చదువుతున్నా అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే నాకన్నా ఎక్స్‌పర్ట్స్ ఉంటారు గదా! ఓకే. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కాబట్టి మీకన్నా ఎక్స్‌పర్ట్ ఎవరు? మేము. కరెక్టా? మేము చదువుకునేటప్పుడు మాకన్నా ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు. సుబ్బు నువ్వేం చేస్తావు అనంటే ఒక బుక్ తీసుకో. పెన్ను తీసుకో. ఓకే. ఎక్కడెక్కడైతే అడ్వర్టైజ్‌మెంట్ చూస్తావో నువ్వు బయటికెళ్ళు. ఓకే. బయటికెళ్ళి బ్యానర్ యాడ్స్ చూడు. ఓకే. చూసుకొని చిన్న బుక్ పెట్టుకో. నోట్ చెయి. క్లియరా? అట్లే. నువ్వు బయటికెళ్ళినప్పుడల్లా నోట్ చెయి. ఆ! ఓకే. మళ్ళీ యూట్యూబ్ చూస్తావు గదా! యూట్యూబు మళ్ళా గూగుల్‌లో అవి ఇవి అన్నీ చూస్తావు. ఓకే. అన్నీ నోట్ చెయి. అది గూడా నోట్ చెయి. 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 అట్లా నువ్వు ఒక 10,000 వరకు నోట్ చెయి.
10,000 వరకు నువ్వు నోట్ చెయ్యి, నీకు ఆ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అనేది వచ్చేస్తుంది. అది నాకు చెప్పిన ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సలహా. 10,000 యాడ్స్ అంటే ఈజీనా? కాదు కదా. అందుకనే మీరు కూడా ఎవ్రీ డే, ఓకే, ఇది ఒక టాస్క్ అన్నట్టు, అంటిల్ గూగుల్ యాడ్స్ ఫినిష్ అయ్యేంత వరకు. ఓకే, ఎవ్రీ డే మీరు యాడ్స్ అనేది రాసి డిఫరెంట్ సెక్టర్, మీరు యూట్యూబ్ చూస్తుంటారు కదా, ఒక బుక్ పెట్టుకోండి. ఓకే, ఒక బుక్ పెట్టుకొని ఇమీడియట్ గా రాసేయండి. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని కూడా రాయండి. ఓకే, చూసేది ఒకలాగా ఉంటుంది, రాసేది ఒకలాగా ఉంటుంది. రాసిస్తే అప్పుడు మళ్ళీ మీరు స్క్రీన్ షాట్స్ అనేది మన గ్రూప్ లో పెట్టండి. ఓకేనా? ఎందుకంటే శైలజ కొన్ని యాడ్స్ చూస్తుంది. ఓకే, సాగర్ కొన్ని యాడ్స్ చూడడు. సాగర్ వేరే యాడ్స్ చూస్తుంటాడు, అవి పెట్టేస్తాడు. ఓకే, తేజ ఏం చేస్తాడు, వేరే యాడ్స్ చూస్తాడు. ఓకే, అవి చూస్తాడు, మళ్ళీ దీంట్లో పెడతాడు. ఐ కెన్ అండర్స్టాండ్ మీరేంటి అంటే ఒక కంపెనీలోనే చేస్తున్నారు, యాడ్స్ గురించి చూడాలి, యాడ్స్ గురించి వస్తాయి అని. బట్ ఇప్పుడు మళ్ళీ కంపెనీ చేంజ్ అయినప్పుడు, ఓకే, అలాగే మీకు మార్కెటింగ్ నాలెడ్జ్ ఎక్కువ కావాలి కదా, దట్ టు డిజిటల్ నాలెడ్జ్. ఓకే, ఒకడు కాంపిటీటర్ ఏం చేస్తున్నాడు సార్, ఇవన్నీ యాడ్ ట్రాన్స్పరెన్సీలోనే ఉంటాయి కదా సార్, చూసేస్తాను. ఎస్, చూడొచ్చు. అయినా కానీ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక మార్కెటింగ్ మెసేజ్ వస్తుంది, వాళ్ళు ఎలా పెట్టింటారు అనేది తెలుస్తుంది. ఓకే, మళ్ళీ మనము డిజిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా పెట్టింటారు అనేది తెలుస్తుంది. ఆ ఈ పాయింటర్ మన దాంట్లో పెడితే ఎలా ఉంటుంది అనే థాట్ అన్న వస్తుంది కదా, ఆ థాట్ ఒక్కటి చాలు. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. టాస్క్లు రాసుకోండి. ఓకే, ఎవ్రీ డే అంటిల్ గూగుల్ యాడ్స్ ఫినిష్ అయ్యేంత వరకు ఎవ్రీ డే మీరు ఏం యాడ్ కనపడితే ఆ యాడ్ నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మన గ్రూప్ లో పెట్టండి. మీరు బయటకు వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, కరెక్ట్. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా హోర్డింగ్స్ అవన్నీ కనపడతాయి. సి, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇంటర్వ్యూలలో ఇలాంటివి అడుగుతారు. ఓకే, సార్ ప్రతి సోషల్ ఒక్క మీడియా వెళ్ళాక కొంచెం అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే బయట ఉన్న బర్డ్స్ ఫ్లెక్సీల మీద అయితే ఎక్కువ ఫోకస్ ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రతి ఒక్క యాడ్ లోను కొంతమంది టిఎన్సి అని పెడతారు, స్టార్ మార్క్ పెడతారు. అవన్నీ అబ్జర్వేషన్స్ కదా, అబ్జర్వేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అందరికి తెలుసు. బట్ స్టార్ మార్క్ అది ఎందుకు పెడతారు? యాజ్ పర్ ఆస్కీ అని మనకు గవర్నమెంట్ బాడీ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ మనందరినీ మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకేనా, అడ్వర్టైజ్మెంట్స్ ని ఆస్కీ బాడీ ప్రకారము యూ నీడ్ టు ఫాలో ద రూల్స్. ఓకే, అందుకని అడ్వర్టైజ్మెంట్ అనేది ఈజీ కాదు. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ఈజీ. ఓకే, అదొక స్కిల్. ఆ స్కిల్ అనేది రావాలన్నట్టు. ఓకేనా? సో ప్రతి ఒక్కటి మనము అబ్జర్వ్ చేయాలి. ఎవరికైనా బుక్స్ బాగా చదువుతారా? హ్యాబిటే లేదంటారా? టైం సార్ నాకు అలవాటు ఉంది సార్. ఒక బుక్ చెప్తాను, నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. బుక్ పేరు వచ్చి ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్. ఓకే, బుక్ పేరు రాసుకోండి. Can you share in the WhatsApp group, sir? It's image. షూర్. ఓకే, ఇది నేను చదువుతా. ది హ్యాష్ వన్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్. అండ్ ఆల్సో నేను ప్రమోట్ చేయట్లే ఇది. ఓకేనా, నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేసి ఉంటే ఓకే, నేను తెచ్చుకొని చదివినా అన్నట్టు, అట్లా అన్నట్టు. ఓకే, ఈ బుక్ పేరు వచ్చి ది హ్యాష్ వన్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ నౌ విత్ ద న్యూ ఫార్వర్డ్ అండ్ Q&A సెక్షన్. ఇది ఒక ట్యాగ్ లైన్. ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్ హౌ యుఎస్ నేవీ సీల్స్ lead and win. జాకో విల్లింగ్ అండ్ లీఫ్ బాబిన్. అల్టిమేట్ బుక్. ఓకే,
ఏంటి తెలుసా, ఈగో ఉండకూడదు. ఓకేనా, మీరు ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఎంప్లాయర్ అయినా, ఒక టీమ్ లీడర్ అయినా, ఒక మేనేజర్ అయినా కానీ ఎవరిని తిట్టకూడదు. ఓకేనా. సో ఒక యాజ్ ఏ టీమ్ గా ఎలా గ్రో అవ్వచ్చు అనే బుక్ నేర్పిస్తుంది. ఓకే. ఒక వైఫ్, ఒక హస్బెండ్ ఎలా సపోర్టివ్ గా ఉండాలి, ఓకే, ఎలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్ వచ్చినా కానీ ఎట్లా ఉండాలి, ఒక సిచ్యుయేషన్ ని ఎలా మనము ఆ పైకి రావచ్చు. ఎక్స్ట్రీమ్ బుక్. నీకు నెగిటివిటీనే రాదు. ఓకేనా, ఇది చదవండి. ఓకే, నేను కూడా తెచ్చుకున్నా, ఒక 4-5 సార్లు చదివేసిన. ఓకేనా, అయినా కానీ అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది, అదేం చేయలేదు. ఓకే.